వరప్రసాద్ గారు రాకింగ్ థియేటర్స్ అన్ని దద్దరిల్లిపోతూ ఉన్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్ కి మూవీకి సంబంధించి? డెఫినెట్గా ఇప్పుడు అంటే చిరంజీవి గారు వెంకీ గారిని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మీరు అంతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు థియేటర్లు ఎంత పూనకాలు ఉన్నాయో బాస్ మిమ్మల్ని అందరి కోసం ఎలా కష్టపడుతున్నారో మేము కల్లారు చూస్తున్నాం యాక్చువల్లీ. అంటే ఇంకా ఇంకా అంటే 70 years అంటే అసలు నమ్మరండి. అసలు చూడండి ఎంత యంగ్గా ఉన్నారు అసలు. అండ్ ఆ కాస్ట్యూమ్స్ అవ్వని అండ్ ఆ స్టైల్ అవని అంటే మళ్ళీ ఇంకొక 30 years బ్యాక్ అసలు. అంటే ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఈవెన్ సెట్ లో కూడా ఆసమ్ అండి. అంటే ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఎంత ఇన్స్పైర్ చేశారో ఇప్పటికీ మాలాంటివి ఇప్పుడు మళ్ళీ యంగ్ బ్యాచ్ కూడా ఇప్పుడున్న 2000 వాళ్ళకి కూడా ఆయన ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నారు అసలు మామూలుగా. అండ్ నిజంగా చిరంజీవి గారు ఉన్న జనరేషన్లో ఇప్పుడు మనం ఉన్నందుకు నిజంగా సో హ్యాపీ అసలు. అంటే అలాంటి వ్యక్తిని చూసుకుంటూ ఇక్కడ దాకా మేము రావడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఫర్దర్గా కూడా చిరంజీవి గారి సినిమాల్లో ఆఫర్స్ పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి అయితే విజయ్ గారు? డెఫినెట్గా వస్తే మాత్రం ఇంకా మా బాస్ని ఇంకెలా చూడాలనుకుంటున్నాను, ఇంకా అలా మంచిగా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఏది ఇష్టం చిరంజీవి గారిలో? మాస్ ఇష్టమా, క్లాస్ ఇష్టమా, లేకపోతే ఎట్లా యోయో మాస్ ఈ పేటకు అంతే అదే స్టైల్? ఓకే, మీరు పర్సనల్ గా ఏది ఇష్టపడతారు? ఏ కొరియోగ్రాఫ్ చేయడానికి ఇష్టపడతారు? నాకు అన్ని లేదండి, అన్ని చేస్తాం. బట్ నేను చేసిన దాంట్లో ఎక్కువ మాస్ సాంగ్స్ చేసాను యాక్చువల్లీ. సో డెఫినెట్గా అన్ని ఏది వచ్చినా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాను. మెయిన్ ఏంటంటే మొన్న వైబ్ ఉంది, అది ఫుల్ క్లాస్, ఫుల్ క్లాస్ అది. ఈవెన్ ఇప్పుడు బాస్ ది కూడా అది క్లాసే, మీసాల పిల్ల క్లాసే. ఈవెన్ ఇప్పుడు మెగా విక్టరీ సాంగ్ కూడా అది మాస్ అది. సో ఇలా ఏంటంటే దేనికి దానికి బెస్ట్ ఇవ్వాలనుకుంటా. ఇప్పుడు అంటే చిన్న హీరోలైన లైక్ తేజ సజ్జా అప్కమింగ్, సో వాళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుందండి? ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది అంటే మీరు చెప్పిందే వాళ్ళు చేస్తారా, లేదా వాళ్ళకు కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ని యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మీరు దృష్టిలో పెట్టుకుంటారు? అంటే మెయిన్ గా వాళ్ళు ఏదైనా బాడీ లాంగ్వేజ్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు కొరియోగ్రాఫ్ చేస్తామండి. అండ్ మెయిన్ గా సాంగ్ ఏం కోరుకుంటుంది దానికి తగ్గట్టు చేస్తాను. దాన్ని బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యేలాగా కంపోజ్ చేస్తాం. మెయిన్ వాళ్ళకి అంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉండాలి. అండ్ ఈవెన్ జనాల్లో రీల్స్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండాలి. ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారా? కంపల్సరీ. అంటే ఆ హుక్ స్టెప్ అనే సాంప్రదాయం వస్తుంది కదా, అంటే మీరు చేసిన వాటిలో మీ ఫేవరెట్ హుక్ స్టెప్ అంటే ఏంటి? మీరు కొరియోగ్రాఫ్ చేసిన మీ ఫేవరెట్? అంటే లేదండి, దేని దానికి ఉన్నాయండి. ఈవెన్ పుష్పకి ఎలానో ఈవెన్ అది చాయ్ స్టెప్ అవని. అండ్ ఇప్పుడు మన